సజీవుడి దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? భయపడకుడి. ప్రైజ్ గాడ్. ఎవరికి భయం ఉంటుంది? దేవుని లేఖనం చెప్తుంది సామెతల గ్రంథం 28:1 నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడట? ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడికి భయమే ఉండదు కదండి. కానీ దుష్టుడట ఎవరిని తరవకుండానే పారిపోతాడట. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. భక్తులైన మరియా నేను ప్రభువును చూచి తిని అని శిష్యులకు చెప్పింది. మగ్ధులైన మరియా అపోస్తులకు చెప్పింది. అపోస్తులు అంటే ఎవరు? యేసుప్రభు శిష్యులు. నేను ప్రభువును చూచి తిని. వాస్తవానికి వారు అప్పటికే యూదులకు భయపడి వారు తలుపులు వేసుకుని దాక్కున్నారు. ఎవరో? ప్రబుద్ధులు. యేసుప్రభు అద్భుతాన్ని నేరుగా చూసినటువంటి వారు, యేసే సముద్రం మీద నడిచినటువంటి ఘట్టాన్ని నేరుగా కళ్ళతో చూసినటువంటి వారు మమ్మల్ని కూడా యేసు ప్రభుని చంపినట్లుగా మమ్మల్ని కూడా సిలువేస్తారని ఒక్కరు తప్పించి మిగతా వారందరూ కూడా తలుపులు వేసుకుని ఏం చేసుకున్నారు? దాగుకున్నారు. 3.5 సంవత్సరాలు ఆయనతో సహవాసం చేశారు. కానీ వారిలో భయం పోలా. గుర్తుపెట్టుకోండి, చాలా విచారం. శిష్యులు 3.5 సంవత్సరాలు దేవునితో ఏం చేశారు? వాళ్ళు అనుదినము సహవాసం చేశారు. కానీ వారిలో భయం పోయిందా? నా ప్రియదర్శన నాగమా, వారు భయంతోనే ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్న మాట, భయపడవద్దు. స్తోత్రం చెప్పండి. దావీదు సౌలుకి భయపడ్డా? అసలు భయమే లేదు దావీదులో. సౌలుకి భయపడలా. ఎందుకు భయపడలేదు? దావీదు గొలియాదికి భయపడ్డా? ఎందుకు భయపడలేదు? దావీదు సింహానికి భయపడ్డా? భయపడలేదు. ఎందుకో మీరు తెలుసుకోవాలి. ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు దావీదు. అంటే మీరు కూడా దేవుని ఆత్మతో నింపబడితే ఎవరికి భయపడనక్కర్లేదు. ఆమెన్. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు భయపడనక్కర్లా. లోకానికి కానీ మనుషులకు కానీ పిటిషన్స్ కానీ కత్తికి కానీ ఖడ్గానికి కానీ ఆ తర్వాత నీ మీద కంప్లైంట్కి నువ్వు భయపడనక్కర్లా. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు ధైర్యం కలిగిన ఆత్మ కలిగి జీవిస్తాడు.